హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ షఫీ ద బ్లాస్టర్. ఈరోజు కంటెంట్ వచ్చేసి చాలా కొత్తగా అయితే ఉండబోతుంది. సో ఈరోజు కంటెంట్ ఏమంటే చెప్పడం కన్నా చూపిస్తాను మీకు. సో చూస్తున్నారా, ఇదైతే నేనున్న ఫ్లాట్ అనమాట. సో ఇక్కడి నుంచి మనం అయితే పైన టెర్రస్కి అయితే వెళ్ళబోతున్నాము. సో ఈరోజు వచ్చేసి కంటెంట్ ఏమంటే టెర్రస్ మీద క్యాంపింగ్ అయితే వేయబోతున్నాము. నేను ఎక్కడనే వేయబోతున్నాను. మేబీ వస్తే మా ఫ్రెండ్ రావచ్చు, లేదంటే లేదు. సో తనకైతే ఇన్ఫామ్ చేసినాను రా మచ్చా చేద్దామనేసి, కానీ తనైతే నాకైతే ఏం చెప్పలేదు. సో తను వచ్చినా రాకపోయినా నేనైతే ఈరోజు అయితే సోలో క్యాంపింగ్ అయితే వేయబోతున్నాం పైన. సో ఒకసారి మన టెర్రస్ అయితే చూపిస్తాను మీకు. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చి నా టెర్రస్ అనమాట. సో దీనిపైన మనకి ట్యాంక్ ఉందన్నమాట. సో అర్జున్ రెడ్డి సినిమాలో ట్యాంక్ ఉండదు కదా, సో అట్లా ఉంది. సో అక్కడ కూడా వెళ్ళేసి చూద్దాం, పైకి కూడా వెళ్దాం. ఓ మై గాడ్. సో చూస్తున్నారా పైన, ఇది మొత్తం వ్యూ అనమాట, టాపు. సో ఇది మన వ్యూ. ఇప్పుడు దీని మీద మనమైతే క్యాంపింగ్ అయితే వేయబోతున్నాం. చూస్తున్నారా, మళ్ళీ దీని మీదకి కూడా వెళ్ళేసి మీకైతే చూపిస్తాను వ్యూ ఎట్లుంటుందో. సో చూస్తున్నారా, నా బ్యాక్ సైడ్ అంతా లైట్లతో చాలా బాగుంది. సో ఒకసారి చూపిస్తాను మీకు కూడా వ్యూ. చాలా అయితే బాగుంటుంది వ్యూ ఇక్కడి నుంచి అయితే. సో ఈరోజు వచ్చి వర్షం రావచ్చు, రాకపోవచ్చు. ఇది ఎందుకు అంత స్పెషల్ అంటే, నేనైతే ఎలాంటి బెడ్షీట్స్ అవన్నీ ఏం తెచ్చుకోను. కింద వేసుకోవడానికి కూడా ఎలాంటి బెడ్షీట్ అయితే ఒక బెడ్షీట్ అయితే తెచ్చుకుంటాను కింద కూర్చోడానికి. ప్లస్ నేనైతే ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాను. సో ఫుడ్ ప్రిపరేషన్కి ఒక చిన్న స్టవ్ అయితే తీసుకున్నాను. ప్లస్ ఇంకోటి ఏమంటే ఒక చిన్న వెజల్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈరోజు ఇక్కడే ఈ టెర్రస్ మీదే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఫుడ్ ప్రిపేర్ చేసుకునేసి ఇక్కడే స్టే చేస్తాం అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీరు కూడా నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇంకా అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి అది వెజిటేబుల్స్ కావాలి కదా. సో దానికోసం అయితే నేను షాప్కి వెళ్ళి తీసుకొని వస్తాను. తీసుకొని వచ్చేసి ఇప్పుడు టైం అయితే అరౌండ్ 7:30 అయితే అయింది. నైట్ తెచ్చుకుని అరౌండ్ 9 to 10 బిట్వీన్లో వచ్చేసి మేదిపైకి వచ్చేద్దాం. సో అప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని నేను తినేసి నైట్ అయితే ఇక్కడే స్టే చేస్తాం. సో చూద్దాం, వాన పడవచ్చు పడకపోవచ్చు, ఇంకంతా దేవుడికి అయితే వదిలేస్తున్నాను. వర్షం పడినా కానీ నేను ఇక్కడే స్టే చేస్తాను అనమాట. కిందకి వెళ్ళేదే లేదు. పొద్దున 6 తర్వాత కిందకి వెళ్ళేది ఇంకా. సో చూద్దాం, వర్షం రాకపోతేనే మంచిది. ఇంకా చలికి ఎట్టుంటానో కూడా తెలియదు నాకు. ఈరోజు నైట్ అయితే నేనైతే చాలా ఆతృతగా అయితే ఉన్నాను. చూద్దాం ఏమవుతుందో. లెట్స్ సీ.
సో టైం చూసినా కదా 1 o'clock అయిందనమాట. నేను ఎక్కడికైతే అరౌండ్ 10:30 అయితే వచ్చేసినాను. వెజిటేబుల్స్ ప్లస్ చికెన్ రోటీస్ అన్నీ తెచ్చుకున్నాను పోయి షాప్కి వెళ్ళేసి. ఇంకా ఇక్కడికి పైకి వచ్చేసి చూసినా కదా ఇంతకు ముందే అంత ఇక్కడైతే టెర్రస్ మీద తెచ్చుకునేసి ఇది చూస్తున్నారా, ఇది గ్యాస్ ఉంది చూసినారా, గ్యాస్ ఇది రీసెంట్గానే అయితే ఆర్డర్ చేసినాను అనమాట. నేను దీంట్లో అంటే అమెజాన్లో అయితే ఆర్డర్ చేసినాను. సో ఈ వీడియో కోసమే ఇలా నైట్ క్యాంపింగ్స్ చేద్దామనేసి అదైతే ఆర్డర్ చేసినాను. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా అంటే చాలా వస్తూనే ఉంటాయి మీకు. గాలి అయితే చాలా ఎక్కువ ఉంది ఈరోజు. వర్షం అయితే పడలేదు, నా టైం బాగుంది ఈరోజు, దేవుడు ఉన్నాడు. నార్మల్గా వర్షం పడి ఉంటే ఇంకా నేనైతే తడిసిపోయేవాడిని. అసలు నేను అనుకోలేదు అంటే అంత చిన్న గ్యాస్ కదా, దాంట్లో ఈ గాలికి నిలబడుతుందా లేదా అనేసి చాలా భయపడతా ఉన్నా. కానీ పడలేదు. చికెన్ కూడా మంచిగా వచ్చింది, రోటీస్ కూడా మంచిగా ఫ్రై అయినాయి. కానీ ఇది ఇలా అంటే నార్మల్గా విలేజెస్లో మిద్దె పైన పనుకునే అలవాటే, కానీ ఫస్ట్ టైం ఇలా టౌన్లో సిటీ కదా హైదరాబాద్ టాప్ ఫ్లోర్లో, ఇది కూడా అరౌండ్ 7-8 floors బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్ పైన వచ్చేసి ఇంకా మళ్ళీ దాని మీద ట్యాంక్ మీద మనమైతే క్యాంపింగ్ చేస్తున్నాము. అయితే ఓన్లీ గాలి అయితే బీభత్సంగా వస్తుంది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గాలి అయితే బీభత్సంగా వస్తుంది. సో ఇందాక మేము ఇక్కడ మ్యాట్రెస్ వేస్తున్నాం అనమాట కింద. సో ఈ మ్యాట్రెస్ వేస్తుంటే ఇక్కడ జస్ట్ నేను వచ్చేసి మొత్తం క్లీన్ చేసేద్దాం అనేసి తినేసి మొత్తం క్లీన్ చేసేసి ఇక్కడ సైడ్లో అయితే వేసేసినాను అనమాట. సైడ్లో పెట్టేసినాను. ఆ సైడ్లో పెట్టేసి వచ్చేసరికి ఆ మ్యాట్రెస్ వచ్చేసి నా దాని మీద ఫోన్స్, కెమెరా ప్లస్ వచ్చేసి మొత్తం మైక్ సెట్ అంతా ఉంది. చూసినారా, ఎగిరి కింద అయితే పడిపోయింది, ఎక్కడ కనిపించడం లేదు. అక్కడ అయితే రోడ్డు మీద అయితే పడిపోయింది అనమాట. ఇంకా పోయి దానికోసం తీసుకురావాలి పోయేసి. సో అంత బీభత్సంగా గాలి అయితే వస్తుంది. సో చూడండి, వర్షం ఒకటే తక్కువ, మీకు ఆల్రెడీ మైక్లో కూడా వినిపిస్తూ ఉన్నట్టుంది. చాలా గాలి అయితే వస్తుంది. సో ఈరోజు వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళేసి మ్యాట్రెస్ అయితే తీసుకుని మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలా. డబుల్ పని అయిపోయింది. సరే తీసుకుని వచ్చేసి సో ఇక్కడైతే నిద్రపోబోతున్నాం ఈరోజు. బయటికి చెప్పలేకపోతున్నాను కానీ లోపలైతే చాలా భయంగా ఉంది. చూస్తున్నారా, అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి, అంటే చలికి అనమాట. సో చూస్తున్నా, మీకు కెమెరాలో కనిపిస్తున్నట్టుంది అనుకుంటాను. ఒక నిమిషం. సో చూస్తున్నారా, ఏమైనా చూస్తే వెంట్రుకలు నిక్క పొడుచుకుంటాయని చెప్తారు చూడండి. సేమ్ నా సిచ్యువేషన్ అట్టే అవుతుంది. ఓన్లీ ఒక టీషర్ట్ ఉందంతే అనమాట. సో ఈరోజైతే ఈ నైట్ ఇక్కడే ఇట్లానే, ఎలాంటి బెడ్షీట్ ఏం లేదు. సో ఇట్లానే నేను నిద్రపోబోతున్నాం. ఈ కుక్కలు ఒకటి ఇందాక గంట సేపు నుంచి అరుస్తూనే ఉన్నాయి. మళ్ళీ ఏం కనిపించిందో ఏందో వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే ఒక మంచి స్లీప్ అయిపోతున్నాను. ఇంకా మార్నింగ్ అయితే కలుసుకుందాము. బాయ్. మేము నిద్రపోయిన అరౌండ్ మనం ఎప్పుడంటే 2:30కి 3కి అయితే నిద్రపోయినాం అనమాట.
సో ఆ టైంకి అంతా నేను అప్పుడు దాకా చలి అయితే లేదు. అరౌండ్ 3:30 తర్వాత బీభత్సంగా ఎక్కువ గాలి అయితే రావడం జరిగింది. సో చూస్తున్నాను నా స్కిన్ మొత్తం నైట్ మొత్తం నిద్రపోయినందుకు చూస్తున్నారా మొత్తం అయితే అసలు ఏమంటారో రఫ్గా అయిపోయింది అనమాట. సో నా హ్యాండ్కి హెయిర్స్ ఉంటాయి కదా, ఆ హెయిర్ కూడా చూడండి మొత్తం నాకైతే షివరింగ్ వచ్చేసింది నైట్ టైంలో. కానీ కొంచెం ఎండ్ వచ్చి అరౌండ్ 4-5 తర్వాత అయితే కొంచెం ఐఎమ్ ఫీల్ బెటర్ అనమాట. నేనైతే మంచి ఫీల్ అయితే ఎక్స్పీరియన్స్ చేశాను ఇక్కడ. సో చూస్తున్నా కదా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.